ముందిచ్చిన సంక్షేమ కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ 6 చెప్పి సూపర్ హిట్ చేశాం. 18 నెలల్లో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డెవలప్మెంట్ ని పరిగెత్తిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల BOB బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒక్క రాష్ట్రానికి 25% వచ్చాయి. మొన్నే విశాఖపట్నంలో CAI సబ్మిట్ పెట్టాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. MOUలు చేశాం. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నెలవారీగా SIP మీటింగ్లు పెడుతున్నాం. 14 మీటింగ్లు పెట్టాం. 8,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. దీనివల్ల 8,40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మాదిరిగా 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇంకొక పక్క లాజిస్టిక్స్. ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. భవిష్యత్తులో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అటు నేషనల్ హైవే, ఇటు స్టేట్ హైవే, ఇన్లాండ్ వాటర్ వేస్, ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం. నేను ఇప్పుడే చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.19 యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 తగ్గించామంటే 39 పైసలు తగ్గింది. 3 సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1.19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ వారిగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం. తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది. కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం. ఇంకొక పక్కన ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి $15 బిలియన్ డేటా సెంటర్ 1 గిగావాట్ ప్లస్ AI సెంటర్ని పెట్టడానికి ముందుకు వచ్చారు. మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఆల్ ది బెస్ట్, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. వారికి కూడా బిగ్ విజన్ ఉంది, చేస్తారని చెప్పి కూడా నేను మీకు చెప్తున్నా. ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం. రాబోయే 9 నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి